హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ క్యాచర్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిల్ వైట్ ఫ్రాక్ అవటంతో ట్రాన్స్పరెంట్గా మారిపోయింది. లోపల ఇన్నర్ వేర్లు నిండుగా కనిపిస్తున్న ఆమె చెస్ట్ పార్ట్ని చూస్తూ అతనిలో పెరిగిన కోరికను చాలా హార్డ్గా అనిపిస్తుంది. వదిలించుకోవాలని చూస్తున్నా వదలకపోవటంతో ఎప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్కి కోపంగా అసలు నువ్వు మనిషిగా ఎలా పుట్టావో అర్థం కావటం లేదు. చూడు, నా లైఫ్ నీ చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఆడించాలని చూస్తే చావటానికి కూడా ఒక్క క్షణం నేను ఆలోచించను అంది సైడ్ స్మైల్తో. ఆర్ యూ షూర్ ఏంటి అన్నట్లు ధరణి చూడగానే ఏంటన్నట్టు ధరణి చూడగానే ఒక్కసారిగా ఆమెను వాటర్లోకి ముంచేశాడు. ఊపిరాడక గిలగిల కొట్టుకోవటం మొదలు పెట్టగానే ఒక్కసారిగా పైకి లేపి, ఎలా ఉంది బేబీ? డెత్ ఎడ్జ్ వరకు వెళ్ళావు కదా. ఆఫ్ కోర్స్ డెత్ అనేది నీకు నేను కన్ఫర్మ్ చేయాలి. ఆమెను అలాగే లాక్కెళ్ళి యాచ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. నడవటానికి ఇబ్బంది పడుతూ ఫ్రాక్ని ఒకసారి చేసుకుంటూ బండబూతులు తిట్టుకుంటూ నడుస్తున్న ఆమెను ఒక్కసారిగా దగ్గర లాక్కొని హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? పటపట పళ్ళు నూరుతూ, హనీమూన్ పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు, నీలాంటి సెకండ్ హ్యాండ్ వాళ్ళు కాదు. ఎంతమంది అమ్మాయిలతో తిరుగుంటావు? నీలాంటి వాళ్ళంటేనే నాకు అసహ్యం. అసలు కళ్ళు చిన్నవి చేసి ఆర్ యూ వర్జిన్? కళ్ళు పెద్దవి చేసి ఓరి దుర్మార్గుడా, నన్ను అంత మాట అంటావురా? నీలాగా నేను ఊరకొక్కను అనుకున్నావా? అరుస్తూ కొట్టడానికి చూడగానే ఆ చేతులను వెనక్కి మడిచిపెట్టి దగ్గరికి లాక్కొని ఆమె ఎదపైన పంటిగాట్లు పెట్టి వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూసింది అతని వీపు పైన చిన్న గాయం. హే స్టాప్ అనగానే ఆగిపోయాడు, కానీ తిరిగి చూడలేదు సూర్య. ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి భుజం పైన గాయమైంది, చూసుకో అక్కర్లేదా? బ్లడ్ చూసావా ఎలా పోతుందో అంది కంగారుగా. అతని ఐస్లో డార్క్నెస్ వచ్చింది. ఒకసారిగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని హస్కీగా, నువ్వు ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. ట్రీట్మెంట్ అక్కడ కాదు అని ఆమె చేయి పట్టుకోగానే ఏం చేస్తాడో అని ముందుగా అర్థమైన ధరణి ఫాస్ట్గా తన చేతులు వెనక్కి పట్టేసుకొని వదులు వదులు అని అరవటం మొదలుపెట్టింది. డెవిల్ స్మైల్తో అతను ఆమెను ఎత్తి భుజం మీద వేసుకొని లోపలికి నడిచాడు. గింజుకుంటూనే ఉన్న ఆమె బ్యాక్ మీద సర్రున ఒక దెబ్బ వేయగానే అబ్బా అని అరిచి, ఏం చేస్తున్నావురా అసలు అంటూ బ్యాగ్ని డ్రెస్ని కిందకి లాక్కుంటుంది. లోపలికి తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో ఆమెను కిందకి దించగానే అతని భుజం పైన దెబ్బ వేసి, నీకు దెబ్బ తగిలిందని నేను అంటుంటే నువ్వు అది వేరేలాగా చేస్తావా అని అరిచింది. రిలాక్స్ డాక్టర్, పెయిన్ నాకు కొత్త కాదు, నీకు కొత్త కాకపోవచ్చు, బట్ నా ఎదురుగా పేషెంట్ సఫర్ అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంది. ఎస్ మై హనీ, ఐ జస్ట్ వాంట్ యువర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ టైం అనిపిస్తుంది తెలుసా, నీలాంటి వాళ్ళకి అనవసరంగా ట్రీట్మెంట్ చేయాలని అనుకున్నాను. వీలైతే ఏదైనా సిజర్ దొరికినా అది ఈ బాడీలోకి దింపి పారిపోవాలనిపిస్తుంది నాకు అంది. ఆర్ యూ ష్యూర్? ఆ మాట రావడం దడిచింది పాప. మళ్ళీ ఏం చేస్తాడో అని. ఐఎమ్ నాట్ ష్యూర్. నువ్వు నాకు దూరంగా ఉండు, నువ్వు నాకు చేసే పెద్ద మేలు అదే అంది. హనీ అంటూ అతని అడుగులు ఆమె వైపు వేస్తుంటే, ఇప్పుడు వీడికి ఏం గుర్తుకు వచ్చిందిరా స్వామి అని భయంగా చూస్తుంది ధరణి. వేసుకున్న స్కిన్ ఫిట్ డ్రెస్ అతనికి చిరాకు తెప్పిస్తుంటే రిమూవ్ చేసి దూరంగా విసిరేయగానే హనీ పాప మరింత బెదిరింది, ఏం చేస్తాడో అని. వెనక్కి వెళ్తూ గోడకి లాక్ అయింది. ఆమెను టచ్ అవ్వకుండా హ్యాండ్స్ని వాల్ పైన పెట్టి హనీ అని లో వాయిస్తో పిలిచాడు. ఐఎమ్ గెట్టింగ్ వైల్డ్ థాట్. ఏంటో అని బెదిరి కళ్ళతో చూస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఇంకా దగ్గరకు జరిగి వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ లేకుండా చేసి, వైల్డ్ థాట్ ఏంటో అని బెదిరి కళ్ళతో చూస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఇంకా దగ్గరగా జరిగి వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ లేకుండా చేసి, ఐ వాంట్ యూ టు గ్రిప్ ది షీట్స్ యాజ్ ఏ మూవ్ హార్డర్ అండ్ డీపర్. ఐ వాంట్ యువర్ ఇన్సైడ్ హనీ. ఐ వాంట్ యువర్ థైస్ టైటన్ యాజ్ ఐ ఫక్ యువర్ హార్డ్నెస్. హనీ గ్రోన్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తుంటే హనీ పాప అసలు లోకంలో లేదు, పరలోకానికి పార్సల్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఫీల్ సో గుడ్ హనీ బేబీ. ప్రాక్టికల్కి చేద్దామా ఒకసారి? అతని మాటలు చెవికి చేరకముందే కళ్ళు మూతలు పడుతున్నాయి. చిన్నగా అతని మీద వాలిపోయింది. సైడ్ స్మైల్తో ఆమెను లిఫ్ట్ చేసి బెడ్ మీద వేసి షవర్ బాత్ చేయడానికి వెళ్ళిపోయాడు. అతని గాయం నుంచి రక్తం ధారగా కారిపోతుంది. షిప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే బలంగా తాకింది. షిప్ ఒక సైడ్ ఉన్న రేకు ఫాస్ట్గా మూవ్ అవడంతో అది కాస్త షోల్డర్లోకి చీరుకుపోయింది. కళ్ళు మూసుకొని వాల్కి హ్యాండ్ ఆనిచ్చి డీప్ థింకింగ్లో ఉన్నాడు సూర్య. ఈ పాటికి కంటైనర్స్ అన్నీ వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయి ఉంటాయని డెవిల్ స్మైల్తో, సూన్ గాయ్స్.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మన హీరోయిన్ డాక్టర్ పాప అల్లాటప్ప పల్లెటూరి కల్చర్ తెలియని వాళ్ళు అంటూ రిజెక్ట్ చేసిన వాడే తనే కావాలని తనని ఎత్తుకొచ్చుకోవడం జరిగింది అన్నట్టు ఇంకొక విషయం చెప్పన, పాపగారి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ఊరిలో దగ్గరలోనే వాళ్ళ నాన్న తన కోసం హాస్పిటల్ కట్టిస్తున్నారు. రేపు డెవిల్ బాబు గారు ఇల్లరికం వెళ్లాల్సిందే. ఈవినింగ్ వరకు ఎదురు చూసిన తన కూతురు గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాగే ఆనంద్ నుంచి కూడా. ఇక వెయిట్ చేయలేకపోయారు శరత్ గారు. ఎందుకంటే తన భార్యకు తనకి ఆనంద్ ఇంట్లోనే ఉంది అని నచ్చ చెప్పాడు. అందుకే ఆమె ధైర్యంగా ఉంది. అదే ధైర్యం అతనికి చెప్పేవాళ్ళు లేరు. భార్యకి చిన్న పని ఉంది, సిటీకి వెళ్తున్నాను, హాస్పిటల్కి అవసరమైన కొన్ని ఎక్విప్మెంట్ చూసి పాప తీసుకురమ్మని చెప్పింది అనగానే, అయితే అది నీతో మాట్లాడిందా అని అలిగింది ధరణి అమ్మ. మెసేజ్ చేసిందే, మాట్లాడలేదు అంటూ తొందరగా రెడీ అయిపోయి ముందుగా వైజాగ్ చేరుకొని అక్కడి నుంచి ఫ్లైట్లో ముంబైకి స్టార్ట్ అయ్యారు శరత్ గారు. దాదాపు 4 అవర్స్ తర్వాత ముంబైలో ల్యాండ్ అయింది శరత్ గారు ఎక్కిన ఫ్లైట్. కూతురు కోసం ఎంత ఆరాట పడుతున్నారో, ఎంతగా భయపడుతున్నారో ఆయన మొహంలోనే తెలిసిపోతుంది. చెకింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఆనంద్ గారి మ్యాన్షన్ చేరే సమయానికి అర్ధరాత్రి 1 గంట. వాచ్మెన్ లోపలికి అలో చేయకపోవడంతో అతని పర్సనల్ కార్డ్ ఆనంద్ ఇదివరకే శరత్ గారికి ఇవ్వడంతో అదే చూయించి లోపలికి వెళ్ళాడు. మెయిన్ డోర్ ఓపెన్లోనే ఉంటుంది కనుక లోపలికి వెళ్ళగానే మెయిడ్ వచ్చి సోఫాలో కూర్చోపెట్టింది. ఈ టైంలో డోర్ నాక్ చేయాలా వద్దా అని మెయిడ్ థింక్ చేస్తుంటే ఆమెను వెళ్ళమని చెప్పి ఆయనే స్వయంగా ఆనంద్ మొబైల్కి కాల్ చేయగా సరిగ్గా నిద్ర పట్టని ఆనంద్ వెంటనే ఈ టైంలో ఏంటి శరత్ అనుకుంటూనే లిఫ్ట్ చేసిన ఆనంద్, శరత్ ఏంటి ఈ టైంలో అని కంగారుగా అడగగానే, నేను మీ లివింగ్ రూమ్లో ఉన్నాను ఆనంద్. వాట్ అని గట్టిగా అరవగానే ఆనంది కూడా కళ్ళు తెరిచి చూసింది. ఫోన్ కట్ చేసి శరత్ వచ్చాడు అంటూనే పైకి లేచి ఫాస్ట్గా బయటికి వచ్చి చూడగా సోఫాలో కూర్చొని కనిపించిన శరత్ని చూడగానే శరత్ అంటూ దగ్గరకు వెళ్ళగా, ధరణి గురించి తెలిసిందా ఆనంద్ అన్నాడు ఆయన హ్యాండ్స్ని పట్టుకుని. ఏమని చెప్పగలడు? తన కొడుకే కిడ్నాప్ చేశాడని చెప్పలేడు కదా. తనకి ఏం కాలేదు, సరే తను బాగుంది, బాగా ఉంటుంది కూడా, అందుకే నేను గ్యారంటీ. బట్ తను నా కొడుకుతో ఉంది అనగానే, అదే ఎందుకు ఆనంద్? నాకు అర్థం కాని విషయం అదే ఎందుకు? నా కూతుర్ని తనతో ఉంచుకున్నాడు. ప్లీజ్ ఒకసారి సూర్యాంష్కి కాల్ చేయవా? ధరణి సేఫ్గా ఉందంటేనే నేను ఊపిరి పీల్చుకోగలను అన్నాడు. ఆనంద్ కాల్ చేసినా సూర్య రిసీవ్ చేసుకోలేదు. మిడ్ నైట్ యాచ్ పైన హెలిప్యాడ్ మీద ల్యాండ్ అయింది హెలికాప్టర్. దాని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు భార్గవ్. అప్పటికే హనీ బేబీ పూర్తిగా డీప్ స్లీప్లో ఉంది. జస్ట్ పించ్ ఆఫ్ డ్రగ్ని ఆమె నోస్ దగ్గర పెట్టాడు. పూర్తిగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఆమెను లిఫ్ట్ చేసి యాచ్ పైన చేరుకొని హెలికాప్టర్లో సెటిల్ అయ్యాడు సూర్య. ధరణి అతని ఒడిలోనే ఉంది. భార్గవ్ కూడా ఎక్కగానే హెలికాప్టర్ స్టార్ట్ అయింది. 1.5 అవర్ తర్వాత నేరుగా ముంబైలో ఒక ప్లెయిన్ గ్రౌండ్లో ల్యాండ్ అయింది హెలికాప్టర్. స్పృహలోనేని ఆమెను లిఫ్ట్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్న కార్లో ఆమెను కూర్చోపెట్టి లిప్స్కి స్మూత్గా లీక్ చేసి ఈ డెవిల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసింది వెస్ట్ పార్ట్. అయితే సెకండ్లీ ఆమె చెస్ట్ పార్ట్. ఆమె వేసుకున్న ఫ్రాక్ని పక్కకు జరిపి గట్టిగా బైట్ చేసి ఫక్కింగ్ హాట్ అని కార్ డోర్ క్లోజ్ చేసి ఆ కార్ కానుకొని సిగార్ పఫ్ పీలుస్తూ నిలిచున్నాడు సూర్య. అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేయబడింది. మిడ్ నైట్ మీటింగ్ ఏంట్రా అనుకుంటూ కొన్ని కార్స్ అక్కడికి వచ్చాయి. వితౌట్ సెక్యూరిటీతో కారులో నుంచి దిగారు ప్రముఖ రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్. అందరు కూడా సూర్యకి సలాం చేస్తూ అక్కడ సెటిల్ అయ్యారు. చైర్లో ఆసీనులయ్యారు. అప్పుడే దాదాపు ఒక 10 మెంబర్స్ని లాక్కొని వచ్చి వాళ్ళ ముందర మొఖాల మీద కూర్చోపెట్టాడు. వాళ్ళని చూడగానే వచ్చిన బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులకు కంగారు పడిపోయారు. సూర్య వైపు చూడగా డెవిల్ స్మైల్తో తన అడుగులు ముందరకు వేశారు. అతని అడుగుల చప్పుళ్ళు కూడా వాళ్ళకి సింహ గర్జనలా అనిపిస్తున్నాయి. ఎప్పుడు రెడీగా ఉండే గన్ తీసి ఒకటి షోల్డర్లో బుల్లెట్ దింపి అరుస్తున్న వాడి గుండెల మీద కాలు మోపుతూ, నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయలేదంటే తిక్క రేగుతుంది. నా మ్యాడ్నెస్ ఎలా ఉంటుందో యూ కెన్ ఫీల్ ఇట్. వాడి గొంతు గణగణ మోగుతుంటే అక్కడున్న మిగిలిన వాళ్ళలో వణికిపోతూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఫారెన్ నుంచి వచ్చిన స్క్రూబా డ్రైవర్స్. గోల్డ్ బార్ బాక్స్ని మూవ్ చేసింది వీళ్ళే. బట్ గర్ల్స్ వెరీ జీనియస్. వాళ్ళ బ్రెయిన్ ఎంతలా షార్ప్ అంటే కంటికి కనిపించని మైక్రో జీపీఎస్ ట్రాక్ని ప్రతి కంటైనర్కి ఫిక్స్ చేశారు వాళ్ళు. ఆ ట్రాకర్ని సూర్య పర్సనల్ మెయిల్కి సెండ్ చేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ గర్ల్స్. అందుకే అవి మూవ్ అవుతున్నా తెలిసినా కూడా అతని ఫేస్లో డెవిల్ స్మైల్. బట్ అతనికి నచ్చని విషయం, అతను ఇన్వాల్వ్ అయినా కూడా, అతని గురించి తెలిసి కూడా మనీ కోసం ఇందులో ఇన్వాల్వ్ అయినా
వేళ్ల మీద. మరోసారి ప్రపంచానికి తెలియాలి అనుకుంటున్నాడు. సూర్యాంష్ రాథోడ్తో పెట్టుకుంటే అతని వైల్డ్నెస్ ఏ లెవెల్లో ఉంటుందో చూపించాలని. అక్కడున్న అందరికీ చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. వాళ్ళందరిపైన లుక్ వేసి, టిల్ నౌ యూ పీపుల్ ప్లేయెడ్ ది గేమ్, నౌ ఇట్స్ ఊనో, రివర్స్ ది గేమ్, స్టార్ట్ నౌ అంటూ ధర్ని ఉన్న కారులోకి ఎక్కగానే కార్ స్టార్ట్ అయిపోయింది. అక్కడున్న అందరి మొహాలు వాడిపోయాయి. ఎవరి నోట్ల నుంచి ఒక్క మాట రాకముందే రాజకీయ పదవుల గురించి, వాళ్ళ బిజినెస్ షేర్స్ గురించి దిగులు పట్టుకుంది వాళ్ళకి. ఒక్కసారిగా కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి తీసుకుంటుంది ధరణి. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. గుండె మీద చేయి వేసి రబ్ చేసుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఏంటి ఇలాంటి డ్రీమ్ వస్తుంది? రూమ్ వైపు చూడగా మళ్ళీ కొత్తగా కనిపించింది. రాత్రికి రాత్రే మళ్ళీ మాయం చేశాడు వీడు అనుకుంటూ మెల్లగా బెడ్ దిగి చుట్టూ చూస్తుంది. డోర్ కనిపించగానే ఓపెన్ చేసి బయటకు రాగా ఒక క్లాసీ రూమ్ కనిపించింది. అందులో ఒక పక్కగా దర్జాగా కూర్చొని ల్యాప్టాప్లో చేతివేళ్లు కదిలిస్తున్న సూర్యాంష్ని చూడగానే ఒక్క క్షణం ఉన్న చోటనే ఆగిపోయింది. లైట్ క్రీమ్ కలర్ బ్లేజర్కి లోపల వైట్ షర్ట్, దాని 3 బటన్స్ ఓపెన్ చేసి మెస్సీ హెయిర్తో పిచ్చ యాటిట్యూడ్గా వర్క్ చేస్తున్న సూర్యని చూడగానే కొన్ని క్షణాలు ఆమె కళ్ళు అతని పైన నిలిచిపోయాయి. తర్వాత చీచీ అని భుజం తట్టుకొని, ఎవరైనా డెవిల్ని చూస్తారే అని తిట్టుకొని కళ్ళు తిప్పేసరికి తన ఎదురుగా ఉన్నాడు సూర్య. ఒక్క దెబ్బకు దడుచుకొని వెనక్కి పడబోయి హ్యాండ్ పట్టుకొని నిలబడి గట్టిగా బండలాగా ఉన్న అతని హ్యాండ్ని చూసి, స్ట్రాంగ్ ఎక్కువైంది నీ హ్యాండ్కి అంది. స్ట్రాంగ్నెస్ అంతా సెంటర్లో ఉంటే అక్కడ పట్టుకుంటావేంటి? దేవుడా, వీడి బూతు పురాణం వినలేక చచ్చిపోతున్నా. అసలు చూడు, మనిషేనా, మాట్లాడితే చాలు బూతులు అనుకుంటూ అతనికి 2 అడుగులు దూరం జరిగి, ప్లీజ్ ఒకసారి నేను మా నాన్నని చూసి వస్తాను, ఆ తర్వాత కావాలంటే నువ్వు ఏమైనా చేసుకో అనగానే సైడ్ స్మైల్తో, ఆర్ యూ జోకింగ్? యువర్ ట్రీట్ మీ లైక్ ఏ కిడ్, బట్ ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ నాట్ కిడ్ అంటూ, వైల్డ్నెస్ లేకపోతే హార్ట్ ఎంటీగా అనిపిస్తుంది సెక్సీ బేబీ అంటూ ఉన్న కాస్త దూరాన్ని కూడా దగ్గర చేసుకొని ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తున్నాడు సూర్యాంష్ రాథోడ్. కంటిన్యూస్. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్.